పాపింటికి రాకపోతే నేను కిడ్నాప్ చేసినట్ట? ఇంకా నయం, దేశంలో ఇంటికి రాని పాపలందరినీ కూడా నేనే కిడ్నాప్ చేశానన్నావు కాదు. దెబ్బ పడితే పడింది గాని ఈ దెబ్బతో ఆ పిల్లకిది దూరమైంది, రేపు ఇంటికే దూరం అవుతుంది. ఖుషి ఎక్కడుందో ఎలా ఉందో నాకు చాలా భయం వేస్తుందండి. తులసి, నువ్వేం కంగారు పడకు, మన ఖుషికి ఏం కాదు. తప్పు ఎవరిదో తర్వాత విషయం, ముందు ఖుషిని కాపాడాలి. ఓ షట్! తెల్లవారికి ముందే లేచి వర్క్ ఫినిష్ చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? లేచారా? కాఫీ తెచ్చాను, తీసుకోండి. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను జాను. సరే రండి, నేను బ్రష్ చేయిస్తాను. పర్లేదు జాను, నేను చేసుకుంటాను. ఏంటి సార్, దేని గురించో టెన్షన్ పడుతున్నట్టున్నారు? నేనా? అది అదే ఆఫీస్ గురించే జాను, ఇంకేముంటుంది? ప్రశాంతంగా ఉండాలని చెప్పాను కదా. ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాకు చెప్పండి. ఏం జాను, ఎందుకు? నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. ఓకే జాను, ష్యూర్. సరే సార్, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. షాపింగా? జాను ఇప్పుడు బయటికి వెళ్తే నా వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు. వెళ్ళిరా జాను, హ్యాపీగా వెళ్ళిరా. ఇదేంటి, ఈయన సూట్ కేసు పట్టుకెళ్తున్నాడు? అనవసరంగా వీడి కంట పడితే నన్ను సూట్ కేసులో కుక్కినా కుక్కేస్తాడు.